మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములను గత వైసీపీ ప్రభుత్వం విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి గుంటూరు నగరంలో వెల్ఫేర్ హాస్పిటల్ కి సంబంధించిన స్థలాన్ని కూడా అమ్మకానికి పెట్టారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్థలం అన్యాక్రాంతం కాకుండా 93 లక్షలతో ప్రహరీ గోడ నిర్మించామని అన్నారు. జీజీహెచ్ కి సంబంధించి కొన్ని విభాగాల నిర్మాణం ఇక్కడ చేపడుతున్నామని పేర్కొన్నారు. మంగళవారం స్థానిక 51 డివిజన్లోని కాకుమాను వారితోట 5వ లైన్ ఎక్స్టెన్షన్ లో వెల్ఫేర్ స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన ఈ స్థలంలో జీజీహెచ్ కి సంబంధించిన కట్టడాలు నిర్మిస్తామని తెలిపారు. అలాగనే ఈ డివిజన్ లో నివసించే వారికి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ, వైద్య విభాగ కార్యదర్శి రమేష్, స్థానిక కార్పొరేటర్ ముప్పవరపు భారతి పాల్గొన్నారు. ప్రభుత్వంలో బిల్డ్ ఏపీ పేరుతో దర్జాగా అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి వెల్ఫేర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సైట్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వంలో అమ్మడానికి ప్రయత్నించినటువంటి స్థలాన్ని పూర్తిగా పరిరక్షించేటువంటి కార్యక్రమంతో పాటు దీన్ని ఎక్కడా కూడా ఎవరు కబ్జా చేయకుండా కాంపౌండ్ వాల్ని దాదాపు 93 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ని నిర్మించడమే కాకుండా యుద్ధ ప్రాతిపాదికన ఈ హాస్పిటల్ కేటాయించినటువంటి స్థలంలో అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే వైద్య శాఖకు సంబంధించినటువంటి ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి రమేష్ గారు, అలాగే జీజీఎస్ సూపరింటెండెంట్ రమణ గారి ఆధ్వర్యం అందరు కలిసి దీని మీద అన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకొని ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలి, వాటికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ముఖ్యంగా ల్యాండ్ క్లియరెన్స్తో పాటు జంగిల్ క్లియరెన్స్తో పాటు సైట్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని పూర్తిగా అభివృద్ధి చేయడం కాకుండా ఈ ప్రాంతానికి రావడానికి అవసరమైనటువంటి రోడ్డు ఏదైతే గతంలో 20 అడుగులు ఉన్నటువంటి రోడ్ని పూర్తిగా వైడన్ చేస్తూ 40 అడుగులు చేయడంతో పాటు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. కొంతమంది గతంలో ఈ రోడ్డు కోసం ఇచ్చినటువంటి స్థలాలు ఇచ్చినటువంటి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పటిదాకా ఇవ్వకపోవడంతో అటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి కార్యక్రమంతో పాటు పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి స్కూల్ దాన్ని కూడా పూర్తిగా బౌండరీస్ని కేటాయించేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా ఈరోజు గుంటూరు నగరంలో అభివృద్ధి అనేటువంటిది వేగవంతం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అవసరమైనటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆ సూచనలు సలహాలు తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడమే కాకుండా మౌలిక వసతులతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ముఖ్యంగా ఆప్థమాలజీ కానీ అలాగే డెంటల్కి సంబంధించినటువంటి కానీ అనేక సెక్షన్స్ ఏదైతే ఈరోజు అక్కడ హాస్పిటల్లో పూర్తిగా అవసరమైనటువంటి స్థలం లేకపోవడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ నజీర్ గారు మా బొంగరాల బీడ్ సైట్ మొత్తం ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్న దాన్ని చూసి చాలా సంతృప్తి చెందారు. అలాగే లోపలంతా కూడా నీట్గా చేసేసి ఇక్కడ ఒక షెడ్ వేసేసి అంబులెన్స్లు పెట్టామని చేసిన తర్వాత ఇక్కడ మనకి అక్కడ డిపార్ట్మెంట్లు కొన్ని సరిపోవట్లేదు. మీరు చూస్తున్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇప్పుడు ఎంసీహెచ్ బ్లాక్ కూడా 100 కోట్లతోటి ఈ కూటమి ప్రభుత్వం త్వరలో స్టార్ట్ చేయబోతుంది. అవన్నీ అక్కడే ఉంటాయి, ఆర్థోపెడిక్ కానీ అవన్నీ. అయితే ఇక్కడ స్కిన్ డిపార్ట్మెంటు, డెంటల్ డిపార్ట్మెంటు, ఈఎన్టీ డిపార్ట్మెంటు, ఆఫ్థల్మాలజీ డిపార్ట్మెంటు, ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ అట్లా క్రిటికల్ కేర్ బ్లాక్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాము. వాటికి సంబంధించిన కార్యాచరణ కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పిన మీదట మేము తీసుకొచ్చాము. ఇది మనకి యాక్చువల్గా అయితే ఇది ప్రస్తుతానికి ఇది ఒక స్ట్రక్చర్, స్కెలిటల్ స్ట్రక్చర్ తీసుకొచ్చాము. అది కూడా చూశారు సార్, సంతృప్తి చెందారు. అయితే దీని మీద చాలా మాడిఫికేషన్ చేస్తాం, చాలా లాంగ్ వే టు గో. వీటన్నిటికి కూడా ఫండ్స్ కూడా మనము చాలా చోట్ల పీపీపీ మోడ్లో కూడా చాలామంది ముందుకు వస్తున్నారు.